మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల మహాప్రజల్లో ఆదరణ బాగుందని, ప్రచారంలో పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేతో కలిసి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే షోలాపూర్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో కలిసి 2 రోజుల నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేతో మంత్రి భేటీ అయ్యారు. ప్రచార శైలి, ప్రజల నుంచి వస్తున్న ఆదరణను షిండేకి వివరించారు. తెలంగాణకు చెందిన అనేక జిల్లాల నుంచి వచ్చిన చేనేత యాదవ కురమ సోదరులను కాలనీలు ఏర్పాటు చేసుకున్నారని, అక్కడికి వెళ్ళగానే వారు అపూర్వంగా స్వాగతం పలికిన తీరు సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి షిండేకి వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు షిండే దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పట్టం కట్టే పార్టీ అని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులేనని ప్రజలకు వివరించినట్లు కూడా మంత్రి చెప్పారు. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ కూటమి గెలవబోతుందనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణకు షోలాపూర్కు విడదీయలేని బంధం ఉందని, అత్యధిక జనాభా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారేనని సుశీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ సందర్భంగా సుశీల్ కుమార్ షిండే మనస్ఫూర్తిగా అభినందించారు.